హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో కుబేరుడికి అంత ధనం ఎలా వచ్చిందో తెలుసుకోబోతున్నాం. కుబేరుడు ముందు జన్మలో గుణనిధి అనే బ్రాహ్మణుడు. తను చెడు అలవాట్లను గమనించిన తన తండ్రి ఇంటి నుంచి బయటికి పంపించి వేస్తాడు. 2 రోజులు తిండి లేక ఆకలితో తిరిగిన గుణనిధి ఒక చెట్టు కింద కూర్చొని ఉంటాడు. ఒక శివాలయంలో భక్తులు శివుడికి ప్రసాదం పెట్టడం చూస్తాడు. ఆ ప్రసాదాన్ని దొంగిలించి తిందామని శివాలయంలోకి వెళ్తాడు. అక్కడ గుణనిధి ఒక దీపం తగిలి ఆ దీపం కొండెక్కి పోతుంది. అప్పుడు గుణనిధి తన వేసుకున్న బట్టలలో కొంచెం ముక్కను చింపి దీపం వెలిగిస్తాడు. ప్రసాదాన్ని దొంగిలించడానికి వచ్చిన గుణనిధిని అక్కడ జనం గమనించి కొడతారు. దాంతో గుణనిధి చనిపోతాడు. తన పాపాల వల్ల యమలోకానికి తీసుకువెళ్ళడానికి యమదూతలు వస్తే 2 రోజులు ఉపవాసం ఉండి దీపం పెట్టినందుకు గుణనిధిని శివుడు కాపాడి దమనుడు అనే ఒక రాజకుమారుడుగా మళ్ళీ జన్మించేలా చేస్తాడు. దమనుడు ఎంతో కఠినంగా శివుడికి తపస్సు చేయగా శివుడు తన తపస్సుకు మెచ్చి కుబేర అని కొత్త నామకరణం చేసి ఆ సిరి సంపదలు మొత్తం కుబేరుడికి ఇస్తాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.